శ్రీమాత్రే నమః. గాయత్రి డైమండ్స్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన వ్యూయర్ అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చూద్దాం. సార్ నమస్తే, అమెజాన్లో ఉన్నవి రియల్ జెమ్ స్టోన్సా లేక ఫేక్ జెమ్ స్టోన్సా సార్, దయచేసి చెప్పండి. ఇప్పుడు రత్నాలు తీసుకోవాలి అనే ఆలోచనలో మీరు పలు రకాల మాధ్యమాల్లో రత్నాలు ఎక్కడ దొరుకుతాయి అని మీరు రీసెర్చ్ వెతుకుతున్న తరుణంలో మీకు ఇప్పుడు అంతా ఆన్లైన్ అయింది కావున ఆన్లైన్లో కూడా మనకి రత్నాలు ఎట్లాగా ఉన్నాయి అన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. సరే, ఇప్పుడు చూద్దాం. ఏదైనా ఒక విషయాన్ని అది ఉన్న స్థితి అంటే సహజ స్థితిలో ఆలోచన చేసి చూస్తే మంచిది. మనం అట్లాగా చూడటానికి ఇది ప్రయత్నం చేద్దాం. మీరు తీసుకోవాలా లేదా అన్న తుది నిర్ణయం మాత్రం మీదే, అది గమనించండి. మొత్తం వీడియో కొద్దిగా లెంత్ అయినా సరే మీరు కంప్లీట్గా చూసినట్లయితే మనం దీన్ని ఎట్లా విశ్లేషిద్దాం అన్న దాని గురించి ఒకసారి మనం ఒక క్లారిటీ తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మన రూబీ జెమ్ స్టోన్, తెలుగులో కెంపు అని పిలుస్తారు. ఈ రత్నం గురించి మనం సెర్చ్ చేసాం అనుకుందాం. ఏది amazon.in ఇండియాలో డెలివరీ చేస్తారు. ఇది ఇక్కడ వివిధ రకాల కంపెనీస్ వాళ్ళు ఇక్కడ జెమ్ స్టోన్స్ పెట్టడం జరిగింది. జస్ట్ మనం వాట్ ఈజ్ వాట్ అని అనాలిసిస్ చేస్తున్నామని మాత్రమే గ్రహించండి. దీంట్లో నాకు వేరే కంపెనీ వాళ్ళ మీద ఎటువంటి విభేదాలు లేవు. ఒకరిని ఎక్కువ చేసి ఒకరిని తక్కువ చేసి చూపించాలన్న ఉద్దేశం ఏమాత్రము లేదు. అది డిస్క్లైమర్, ఫస్ట్ గమనించండి. ఇది ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ డిఫరెంట్ జెమ్ స్టోన్స్ ఉన్నాయి. రూబీ అని అంటే తెలుగులో మనం కెంపు అని పిలుస్తాము, మాణిక్యము. ఇది రవిగ్రహానికి సంబంధించిన జాతిరత్నం. అయితే ఈ ఇమేజ్ ఉంది చూసారు, ఇక్కడ జ్యోతి ఆకారంలో, ఇది కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజ్. అట్లాగే ఇక్కడ ఉన్నది చూసారు, ఇది కూడా కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజ్. ఇది కూడా కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజే, అంటే రియల్ ఇమేజ్ కాదు. ఇట్లాంటి ఒక జెమ్ స్టోన్ని మీరు పర్చేస్ చేసిన తర్వాత మీకు ఏ రత్నం వస్తుందన్న క్లారిటీ మీకు ఉండదు. ఎందుకని ఇలా జరుగుతుందన్నది నెక్స్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్ని రకాల కంపెనీస్ వాళ్ళు ఇలాగా కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజెస్ని పెట్టి ఎందుకు సేల్ చేస్తూ ఉన్నారు అన్నది. ఏదన్నా ఒక ప్రోడక్ట్ని సేల్ చేయాలనుకున్నప్పుడు దాని తాలూకా యాక్చువల్ ఇమేజ్, అంటే ఆ ఉంగరమో ఆ రత్నమో తీసుకొని వారి దగ్గర ఉన్నదే కదా మీకు సేల్ చేస్తారు. సో అలాంటి రత్నాల్ని తీసుకొని దాన్ని ఒక ఫోటోగ్రాఫ్ తీసి దాన్ని చూపించి అమ్మితే కొద్దిగా రియాలిటీకి దగ్గరగా ఉంటుందన్నది నా అభిప్రాయం. అట్లా లేని పక్షంలో కొంతమంది కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజెస్ కూడా పెడతారు. ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఇది యాక్చువల్ ఇమేజ్ లానే కనపడతా ఉంది. ఒకసారి ఇది ఓపెన్ చేసి చూద్దాం. సో ఇక్కడ న్యాచురల్ జెమ్ స్టోన్, దీని తాలూకా వివరాలు, లేడీస్ జెంట్స్ ఇద్దరు వాడచ్చు అని ఉన్నారు. దీనికి ఏదో రిపోర్ట్ కూడా ఇచ్చారు. సో ఆ రిపోర్టు అంత స్టాండర్డ్గా ఉన్నట్టయితే కనపడట్లేదు. సో ఇది రియల్ ఇమేజ్ లానే ఉంది, అంటే రియల్గా తన దగ్గర ఉన్న జెమ్ స్టోన్ని వారు ఇమేజ్ చేసి పెట్టినట్టయితే కనపడతా ఉంది. అసలు ఈ వివిధ రకాల డీలర్స్ ఇట్లాగా ఇమేజెస్ని మ్యానిపులేట్ చేసి, లేకపోతే ఇమేజెస్ పెట్టలేకపోవటానికి గల ముఖ్య కారణం నేను అబ్జర్వ్ చేసింది, చాలామంది డీలర్స్ దగ్గర ల్యాక్ ఆఫ్ టెక్నాలజీ. అంటే ఇలా ఒక జెమ్ స్టోన్ మన గాయత్రి డైమండ్స్లో ఒరిజినల్ పగడాన్ని మనం ఫోటో తీసినప్పుడు ఇదిలా న్యాచురల్ కలర్స్ న్యాచురల్ దగ్గరగా ఉండాలంటే దీనికి హై ఎక్విప్మెంట్ యూజ్ అవుతుంది, రిక్వైర్మెంట్ ఉంటుంది. న్యాచురల్గా ఈ వెబ్సైట్ వాళ్ళు ఇచ్చే స్టాండర్డ్స్కి మీట్ అవ్వటానికి ఆ ఇమేజెస్ తీయాలంటే ఆ ఇమేజెస్ తీయడానికి చాలా ఖర్చు అవుతుంది. సో ఇలాగా మనం ల్యాబ్లో తీసాము. ఆ కలర్స్ని ఖచ్చితంగా ఈ రెడ్ గ్రీన్ బ్లూ ఉంది చూసారా, దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ అన్నీ న్యూట్రల్గా ఉండి ఒరిజినల్గా మన కంటికి ఎట్లా ఉంటుందో అట్లాగే ఇమేజ్ని తీయటం అన్నది చాలా బిగ్గెస్ట్ టాస్క్. ఇది చాలా ఖర్చు ప్లస్ శ్రమతో కూడుకున్న అంశం. అందుకనే కొంతమంది ఫెయిల్ అవుతూ ఉంటారు ఇమేజ్ తీయటానికి. సో అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాగా ఈ స్టాక్ ఇమేజెస్తో చేస్తారు. ఇలాగ ఒరిజినల్ ఇమేజెస్తో ఉన్నాయి కదండి, తీసుకోవచ్చానంటే మొత్తం వీడియో చూడమన్నాను కదా, చూసిన తర్వాత మీరే నిర్ణయం తీసుకోండి ఏ డీలర్ దగ్గర తీసుకోవద్దని. కొంతమంది ఇలాగ అమెజాన్లో కానీ వివిధ రకాల మాధ్యమాల్లో లేదా యూట్యూబ్లోనే కొంతమంది దగ్గర తీసుకొని మనకు రివ్యూకి పంపించారు, స్వామి ఇట్లా అయిపోయిందండి అని. వాటిని ఒకసారి మీకు పరిచయం చేస్తాను, చూడండి ఈ స్లైడ్స్లో. ఈ ఇమేజ్ వచ్చేసి ఒక క్లయింట్ పంపించారు మనకి, వారు ఆల్రెడీ మన దగ్గర రత్నాలు తీసుకున్నారు. ఇది జాతి పచ్చ అని అనుకొని తీసుకున్నారు వారు. కాకపోతే ఇది తీసుకున్న తర్వాత ఇట్లా డస్టర్ ఏదైతే ఉందో మనం
యూజ్ చేసే డస్టరు అట్లాగా పోరస్గా హోల్స్గా దాని తాలూకా కలర్ లూజ్ అయిపోయింది. సో ఈ రత్నానికి గాను వాళ్ళకి తీసుకుని వచ్చిన సర్టిఫికేట్ ఏంటంటే ఇది ఇంటర్నేషనల్ జెమ్ ల్యాబు. మేబీ ఈ ల్యాబు ఈ స్టోన్ అమ్మిందో లేదో తెలియదు, ల్యాబ్ని మనం తప్పుపట్టాల్సిన పరిస్థితి లేదు. ఆ డీలర్ ఎవరైతే ఉన్నారో ఇట్లాగా మామూలు ఒక శాంపిల్ సర్టిఫికేట్ని ఇచ్చేసి వారికి సేల్ చేశారు. ఇది వారు ఒరిజినల్ పచ్చ అని అనుకుంటున్నారు, ఇది ఒరిజినల్ పచ్చ కాదు. కాకపోతే ఇక్కడ సర్టిఫికేట్లో న్యాచురల్ ఎమరాల్డ్ హిందీలో పన్నా అని రాసుంది. దూర ప్రాంతాల్లో ఉండి మన భాష మాట్లాడకుండా వేరే భాషలో మాట్లాడుతూ ఉన్న కొంతమంది డీలర్స్ దగ్గర తీసుకోవటం తక్కువ ప్రైస్కి వస్తుంది కదా అన్న ఆలోచనలో డబ్బులు లేకపోతే పరిస్థితి అనుకూలంగానో తీసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అయినప్పటికీ మనం తీసుకునే జెమ్స్టోన్ ఒరిజినల్ జాతిది అయితేనే మనకు పనిచేస్తుంది అన్నదా ఫస్ట్ ఫండమెంటల్ పాయింట్ మీరు మైండ్లో పెట్టుకుంటే మంచిది. ఇక్కడ వీరికి ఇచ్చింది మన స్టోన్ చూసిన తర్వాత దాని డిఫరెంట్ డైరెక్షన్స్లో కూడా మనకు పంపించమని అడిగాము, బ్యాక్ సైడ్ నుంచి కూడా పంపించారు. యాజ్ పర్ విజువల్ డేటా మనం ల్యాబ్లో పరీక్షించలేదు, వాస్తవానికి ఇది దూరంగా ఉన్నది. జస్ట్ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో మనం అర్థమైనది ఏంటంటే మనకి ఇది బెరియల్ ఫ్యామిలీకి సంబంధించిన జెమ్ స్టోను, కాకపోతే ఎమరల్డ్ అయితే కాదు. దీనికి కలర్ ఎక్కిచ్చారు, కలర్ డైట్ చేసింది, కాకపోతే వీరు సర్టిఫికేట్తో కొన్నారు, వీరు ఇది పెట్టుకున్న తర్వాత ఏం యూజ్ లేదని కూడా చెప్పారు. సో ఇది ఇంకొక ఇమేజు, ఇది ఒక లేడీ పెద్దవారు వారు కొన్నారంట. ఇవి త్రికోణం పగడం గురించి స్వామి మీరు చాలా అద్భుతంగా చెప్పారు, అందుకని నేనేదో ఇంటర్నేషనల్ ల్యాబ్స్ అనేదో ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, దాంట్లో చూశాను, ఒక 6,000 రూపాయలు తీసుకొని నాకు ఇన్ని పంపించారు అని. సో ఇవి కూడా సింథటిక్సే, పగడాల్లో వంట పగడాలని అంటారు, ఇవి తయారు చేసినాయి అనమాట. ఒరిజినల్ పగడం తాలూకా పౌడర్ని తీసుకొని వాటిని క్రిస్టలైజ్ చేసి తయారు చేస్తుంటారు. సాధారణంగా ఒక మంచి పగడమే మనకి 3,000 నుంచి 6,000 రూపాయల వరకు ఉంటుంది. 6,000 రూపాయలు తీసుకొని వీరికి ఒక దగ్గర 20 పీసులో ఎన్నో ఈ సింథటిక్ ట్రయాంగిల్ కొరల్స్ని ఇవ్వటం జరిగింది. ఇది ఈ ఇమేజ్ వచ్చేసి ఇది గుంటూరు నుంచి వచ్చిందండి. ఇది జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెరికా అలాగే ఏఐజిఎస్ మన ప్రపంచంలో అత్యున్నతమైన జెమలాజికల్ ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్స్టిట్యూషన్స్ ఇవి. దాంట్లో చదువుకున్న ఒక వ్యక్తికి వచ్చినాయి ఇవి. నా స్నేహితుడైన వారి తాలూకా ఫ్రెండ్ వారు ఎక్కడో తీసుకున్నారనంట. ఇది డైమండ్ అని ఇచ్చారు, అలాగే ఇది ఎల్లో సఫైర్ అని ఇచ్చారు. ఆ విషయం ఏంటంటే ఇది డైమండ్ కాదు, ఇది ఎల్లో సఫైర్ కూడా కాదు. సో దీనికి సంబంధించిన పేపర్ వర్క్ కూడా వాళ్ళు కొద్దిగా ఇచ్చారు. ఇది వాళ్ళ తాలూకా నేమ్స్ అవి ఉండటం వల్ల నేను ఇది మీకు చూపించలేకపోతున్నాను బయటికి. సో ఇది వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది. అంటే లోకల్లో ఉన్నారు కాబట్టి తీసుకున్నవారు వారిని వెళ్ళి అడగడం జరిగింది. ఇక్కడ ఆన్లైన్లో ముఖ్యంగా తీసుకుంటే ప్రాబ్లం ఏంటంటే ఆ డీలర్ మనకు అందుబాటులో ఉంటాడా లేదా అన్నది ఫస్ట్ మనం గమనించుకోవాలి. అసలు మనకు ఆ ప్రోడక్ట్ చూపిస్తారా లేదా, అసలు మనం తీసుకునే ప్రోడక్ట్ వస్తుందా లేదా, ఇలా కొద్ది క్లారిటీ తీసుకొని ఆన్లైన్లో తీసుకోవచ్చు. టెక్నాలజీని యూజ్ చేసుకొని మనం ఆన్లైన్లో పర్చేస్ చేయాలి ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం. కాకపోతే ఆ డీలర్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రోడక్ట్కి ఇచ్చేది ఆయనకి ఎనఫ్ నాలెడ్జ్ ఉందా లేదా అన్నది చూడాలి. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూసామనుకోండి, గురువుగారు నేను బ్లూ సఫైర్ కొనుక్కున్నానండి చూడండి అని పంపించారు. ఇక్కడ సర్టిఫికేట్ మీదే బ్లూ సింథటిక్ స్టోన్ అని రాసుంది. అంటే ఈ స్టోన్ సింథటిక్ అయినా ఇది ఒరిజినల్ కాదు అని సర్టిఫికేట్ మీద క్లియర్గా ఉన్నది. కానీ డీలర్ ఏం చేశాడు, మీకు ఒరిజినల్ నీలం పంపిస్తున్నానని చెప్పేసి ఈ నీలాన్ని వారికి ఇవ్వటం జరిగింది. సో ఇలాంటి రత్నాలు ధరించడం వల్ల మీకు వచ్చే ప్రయోజనం అయితే ఏమీ లేదు అని గమనించండి. సో ఒక ఇమేజ్ని దాన్ని న్యాచురల్గా 100% మనం ఎట్లయితే కంటితో చూస్తే ఎలా ఉంటుందో అంతే దగ్గరగా న్యాచురల్ కలర్స్లో తీయటం కొద్ది కష్టమైన పని అయినప్పటికీ మనం గాయత్రి డైమండ్స్లో ఆ పని చేస్తున్నాము. సో స్టాక్ ఇమేజెస్ గురించి మాట్లాడాం ఇంత మన కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజెస్ గురించి. కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజెస్ మనకు కూడా వచ్చినాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఇమేజ్లో చూడండి, నాకు ఇట్లాంటి ఉంగరం కావాలి గురువుగారు అని ఒకరు అడగడం జరిగింది. సో అది మనం డిజైన్ చేసుకొని తయారు చేయడం కూడా జరిగింది. చూడండి ఈ వీడియోలో సేమ్ అలాంటిది మనం తయారు చేస్తే ఎలా ఉంటుంది అన్నది. సో ఈ వీడియోలో మీరు చూడొచ్చు. యాక్చువల్గా ఈ జెమ్ స్టోన్ 916 KDM హాల్ మార్క్డ్ పాస్, అంటే ఈ గోల్డ్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ధృవీకరణ చెందిన గోల్డ్ అనమాట. ఇది వేరే క్లయింట్కి చేయటం జరిగింది. అలాగే మన దగ్గర తీసుకోవడానికి గల ముఖ్య కారణాలు అవి ఇప్పుడు విశ్లేషిద్దాం. మనం హౌ వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అన్న విషయాన్ని. రత్నం ఏదైనా సరే ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకున్న జెమ్ స్టోన్ ఏదైతే ఉన్నదో దాన్ని మీకు ఏ రత్నం అయితే ఇస్తున్నామో ఆ రత్నాన్ని వీడియో తీసి మీకు పంపించడం జరుగుతుంది వాట్సాప్లో.
సో మీరు ఏదైతే చూస్తున్నారో అదే మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాట్ యు సీ ఈజ్ వాట్ యు గెట్ ఫ్రమ్ గాయత్రి డైమండ్స్. ఓకే, నెక్స్ట్ రత్నము బిగించేది మొత్తం నా పర్యవేక్షణలోనే జరుగుతోంది. ఇది రత్నం బిగించక ముందు, ఇది రత్నం బిగించిన తర్వాత. మనం రత్నాన్ని బిగించేటప్పుడు ఒక ముహూర్తం, ఒక శుభ సమయాన్ని ఫాలో అవుతున్నాము. అలా ఫాలో అయినప్పుడు మనకి చక్కటి రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే శాస్త్రోక్తంగా మనం తయారు చేసినప్పుడు రత్నాలు బిగించేటప్పుడు మనకు ముందుగా వస్తాయి. దాన్ని ఏ టైంలో ఫిక్స్ చేయాలన్నది నేను చూసిన తర్వాతే అది మన ఫిక్సింగ్ డిపార్ట్మెంట్కి వెళ్తాయి అన్నమాట. అట్లాగే మనం ఇమేజెస్ తీసిన దాంట్లో ఇది మన ప్రెస్టీజియస్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఇది మార్కెట్లో ఎక్కడా లేదు అసలు, సౌత్ ఇండియాలో కానీ ఓవరాల్గా. క్యాట్స్ ఐ మాల, ఇది మీకు ఏదైతే కనపడతా ఉన్నదో వైడూర్యం మాల, మనం చేతికి ధరిస్తే ఎటువంటి క్వాలిటీ ధరిస్తామో అట్లాంటి క్వాలిటీతోనే ఈ పూసలు తయారు చేయించడం జరిగింది. ఇది మన ఓన్ ఫ్యాక్టరీలో తయారైంది. ఇక్కడ మీరు చూడండి, ఇది మన ప్రొడక్ట్ ఇమేజ్ తీశాను నేను వైట్లో, కానీ రియల్ ఇమేజ్ కన్నా ఇంకా కొద్ది బ్యూటీ తక్కువగానే చేశాను. అంటే ఎక్కడ క్లయింట్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు అన్న దృక్పథాన. అంటే మీరు దీనికన్నా యాక్చువల్ ఇమేజ్, ఇది చేతిలో పెట్టుకొని చూసి తీసున్నది కదా ఇమేజ్, ఇది యాక్చువల్ ఇమేజ్. సో తీసినప్పుడు ఈ ఫోటోగ్రఫీ చేసినప్పుడు చిన్నపాటి కలర్ డిఫరెన్స్ అయితే వస్తుంది. మనం మ్యాక్సిమైజ్ చేయకుండా, అంటే ఉన్నది లేనట్టుగా చూపించకుండా ఉన్నదానికన్నా తక్కువ బ్యూటీనెస్ని చూపిస్తున్నాము. సో ఇది ఒక మంచి ప్రోడక్ట్. దీన్ని ధరిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి అన్నది మన యూట్యూబ్లో సపరేట్గా ఛానల్ ఉన్నది. ఇది కేతుగ్రహానికి సంబంధించిన మాల, కావాల్సిన వారు ఒకసారి చూడవచ్చు. అలాగే ఇది గరుడమణి మాల, ఇది కూడా పిక్చరు మన ల్యాబ్లో తీసింది. ఇది ఏదైతే చూస్తున్నారో అలాగే మీకు పంపించడం జరుగుతుంది, అట్లాగే ఉంటుంది. నిజంగానే జెమ్ స్టోన్స్ని ఇమేజ్ చేయడం అన్నది చాలా కొద్దిగా కష్టంతో కూడుకున్న పని. కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇంటర్నేషనల్లో, ఒక్కొక్క జెమ్ స్టోన్స్ని ఫోటో తీయడం అంటే చాలా పెద్ద టాస్క్. అది అదొక ప్రొఫెషనల్ యాక్టివిటీ, అదొక స్కిల్. దానికి కావాల్సిన మెషినరీ, ఎక్విప్మెంట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫోటోగ్రఫీ మీద అవగాహన ఉన్న వారికి ఈ సబ్జెక్ట్ తెలుస్తుంది. కొంతమంది ఒక ప్రత్యేకమైన ప్రొడక్ట్ ఫోటోగ్రఫీని చేయడానికి కొన్ని $100 కూడా ఛార్జ్ చేస్తూ ఉంటారు ఇంటర్నేషనల్ మార్కెట్లో. సో ఇక్కడ మనం తయారు చేసిన కెంపు బంగారంతో తయారు చేసిన లాకెట్ మీకు కనపడతా ఉంది, చూడొచ్చు. అట్లాగే రత్నాల కోత విషయంలో పదే చెప్తా ఉన్నాను నేను. రత్నాల కోత మేము చాలా శ్రద్ధగా తీసుకుంటాము. రత్నం కోత ఎంత క్రిటికల్గా, ఎంత కరెక్ట్గా ఉంటే, ఎంత పర్ఫెక్ట్గా ఉంటే రత్నం అంత చక్కగా మనకు పనిచేస్తుందని వివిధ రకాల వీడియోస్లో నేను పదే చెప్తా ఉన్నాను మీ అందరికీ. సో రత్నానికి ఒక సిమెట్రీ ఉంటుంది, ఒక కటింగ్ ప్రొసీజర్ ఉంటుంది. లైట్ ఎంత ట్రావెల్ చేయాలి, ఎట్లా ట్రావెల్ చేయాలి, రత్నం లోపల నుంచి లైట్ బయటికి ఎట్లాగా, లోపలికి ఎట్లా వెళ్ళాలి అన్న విషయం మొత్తం ఈ రత్నం తాలూకా కటింగ్ మీదే ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఇమేజ్లో చూసినట్లయితే ఇక్కడ మార్క్ చేయడం జరిగింది. ఇది ఒక నా స్నేహితుడు లైడార్ స్కాన్తో చేశాడు. తను థాయిలాండ్లో ఉంటాడు. తను జెమ్ కటర్ అనమాట, ప్రొఫెషనల్ జెమ్ కట్టరు. ఇక్కడ చూడండి, తను మార్కింగ్ చేశాడు ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫార్మ్ అవుతుందని దాని మీద రీసెర్చ్ సాగుతూ ఉంది. అంటే మీకు కళ్ళక్క కట్టినట్టుగా రత్నం లోపల లైట్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, కలెక్షన్ ఏరియా ఉంటుంది, ప్రాసెసింగ్ ఏరియా ఉంటుంది, రిలీజ్ ఏరియా ఉంటుంది అని పలు ఎపిసోడ్స్లో మీకు చెప్పడం జరిగింది. కాకపోతే దాన్ని ఇంకా మీకు సరళీకరించి, ఇంకా మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో డయాగ్రామ్స్తో దాని మీద రీసెర్చ్ కండక్ట్ చేస్తున్నాము. అది వన్స్ వచ్చిన తర్వాత మీ అందరికీ మన యూట్యూబ్ ఛానల్లో అందరికీ ఓపెన్గా వీడియోస్ని పెడతాను. అట్లాగే రత్నం ఏదైతే మీరు చూస్తూ ఉన్నారో ఇప్పుడు జాతి పచ్చ, కొంతమందికి జాతి పచ్చలో ఇంక్లూజన్స్ బ్రేక్స్ లాగా కనపడతాయి. అట్లాంటప్పుడు మేము బ్యాక్ సైడ్ లైట్ వేసి కూడా క్లయింట్స్కి చూపించడం జరుగుతుంది. అంటే రత్నం ఈ ఎమరల్డ్ ఏదైతే ఉన్నదో, జాతి పచ్చ ఏదైతే ఉందో, మచ్చలేని పచ్చ సాధ్యము కాదు అని శాస్త్రంలో మాట. కావున ఈ 3 డైమెన్షనల్ ఇంక్లూజన్స్ ఉంటాయి ఈ జాతి పచ్చలో. అంటే ఏ యాక్సిస్, బి యాక్సిస్, సి యాక్సిస్లో ఎటువైపు నుంచి చూసినా సరే ఒకే ఇంక్లూజన్ 3 రకాలుగా మనకి కనపడటానికి అవకాశం ఉంటుంది. కావున అట్లాంటి క్రిటికల్ జెమ్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డార్క్ ఫీల్డ్ టెస్ట్ అంటాం. దీన్ని బ్యాక్ సైడ్ నుంచి లైట్ పాస్ చేసి కూడా ఇమేజెస్ పెట్టిన తర్వాతే మేము ఆర్డర్ని ప్రాసెస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ఎవ్రీథింగ్ మీకు క్లారిటీ ఉంటుందన్నమాట బిఫోర్ బయింగే. ఇదంతా మీరు ఆర్డర్ ప్లేస్ చేయక ముందు జరిగే విషయము. రత్నం గురించి మీకు ఎన్ని రకాల సందేహాలు ఉన్నా సరే అవి మీరు నివృత్తి చేసుకోవచ్చు. ఈ వీడియో కింద, ప్రతి వీడియో కింద ఈ వాట్సాప్ డిస్క్రిప్షన్లో ఆ బాక్స్లో ఉంటుంది వాట్సాప్ లింక్. ఆ లింక్ ద్వారా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్, మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. అట్లాగే ఈ రత్నాలు ఏవైనా సరే
దైవానికి సంబంధించిన ఆరాధన, దైవ భక్తి లేకపోతే మంత్ర సాధన లేకుండా పనిచేయవు అన్నది నా ప్రగాఢ విశ్వాసం. కంటిన్యూస్గా దైవానికి సంబంధించిన ఆ పూజలు వాటిల్లో సాధనలో నిమగ్నమై ఉన్న వ్యక్తిగా రత్నాలు ఖచ్చితంగా పనిచేస్తాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సాధనాపూర్వకంగా మనం ఏదైనా చేసినప్పుడు ఖచ్చితంగా అది మంచి ఫలితాన్ని చూపిస్తుంది. ప్రతి రత్నాన్ని శాస్త్రోక్తంగా దానికి టైం ఏదైతే ఉందో శుభముహూర్తంలో బిగించి వాటికి ఏదైతే ఆ శుద్ధి ప్రాసెస్ ఉందో ఆ శుద్ధిని చేస్తా ఆ భగవంతుడు అమ్మవారిచ్చిన అనుగ్రహంతో ఆ రత్నాలను దీవించి ఆ రత్నాలను మీరు ఎట్లా ధరించాలి, ఎలాగ మీరు సాధనలో పెట్టుకోవాలి, ఎలాగ మీరు ఏదైతే మనం శుద్ధి చేస్తూ ఉన్నామో ఆ శుద్ధి ప్రాసెస్ని వీటన్నిటిని మీకు వివరంగా క్లియర్గా తెలియజేయడం జరుగుతుంది. మన దగ్గర నుంచి రత్నాలు తీసుకున్న ప్రతి రత్నంకి ఇదే ప్రోటోకాలు. అట్లాగే ఏ రత్నమైనా సరే అది 100 రూపాయలు అవ్వచ్చు, 1000 రూపాయలు అవ్వచ్చు, అసలు డబ్బు అన్నది కాదు, అసలు ఎంత ఎంఆర్పి అన్నది కాదు. ఏ రత్నమైనా సరే మీరు తీసుకునేది ప్రతి దానికి సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్ మీ పేరు మీద రిజిస్టర్ చేసి ఉంటుంది. అట్లాగే సర్టిఫికేట్ బ్యాక్ సైడ్ కూడా ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ ఉంటుంది. ఆ స్కాన్ చేస్తే మన అఫీషియల్ వెబ్సైట్లో ఆ రత్నం తాలూకు పూర్తి డీటెయిల్స్ మీరు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. కేవలం మన మనిషి సృష్టించిన మానవ మేధస్సు సృష్టించిన డబ్బు అనే కాగితాలతో మనం రత్నాలను కొనేసుకుంటున్నాము, రత్నాలు ఎందుకు మన పనిచేయవు అనే భావన ఉన్నవారికి రత్నాలే కాదు ఎటువంటి నివారణోపాయాలు కూడా వారికి జీవితంలో ఎటువంటి మార్పులు తీసుకురాలేవు. కేవలం ఒక దైవానికి సంబంధించిన అంశముల్లో అట్లాగే ఒక భక్తి భావన, అది అంటే ఏంటి, అసలు రత్నం అంటే ఏంటి, ప్రకృతికి అది ఎంత దగ్గరగా ఉన్నది, మనం ఎంత దగ్గరగా ఉన్నాము, అసలు మన రత్నాన్ని ఎందుకు ధరిస్తున్నాము, ఇట్లాంటి మొత్తం సమాచారం మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నది. కావున మనం డబ్బులు పెట్టుకుంటున్నాం కాబట్టి మనకి ఏదైనా అందుబాటులోకి వస్తుంది అని అనుకునే భావన పక్కన పెట్టండి. ఇట్లాగే ఒకసారి ఒక పండితుడు అడిగాడు నన్ను, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, సాధారణంగా నేను ఎవరి మీద నెగిటివ్ కామెంట్స్ చెప్పను, సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చెప్తున్నాను. ఆయన పేరు శాస్త్రంలో ఒక మాట పెట్టుకున్నాడు, వాస్తు పక్కన ఒక చిన్న ముక్క ఉంటుందిలేండి. సో వాస్తు అని పేరు పెట్టుకొని ఆయన ప్రముఖులకి వాళ్ళందరికీ చెప్తూ ఉంటాడు ఆస్ట్రాలజీలు అవి. ఆయన ఒకసారి ఒక వాదనకు దిగాడు. అంటే మామూలుగా క్వశ్చన్ అడిగితే ఓకే కానీ వాదన పెట్టుకున్నాడు అనమాట. మీరు ఇచ్చిన రత్నాలు మాత్రం ఎట్లా పనిచేస్తున్నాయి స్వామి, నేను చాలామందిని కొనుక్కున్నాను, మీరు ఏ పుస్తకాలు చదివారు, మీరు అసలు ఏంటి నాకు చెప్పండి అని. అది వాదనాపూర్వకంగా అడిగాడు ఆయన. మామూలుగా అడిగితే చెప్పచ్చు, స్వామి నేను చెప్పాను అప్పటికి, స్వామి దీనికి సాధన ఉంటుందండి, రత్నాల్ని మానవాళికి ఉపయోగపడేటట్లు మనం దాని నుంచి నిస్వార్థంగా, ఎలా అయితే ప్రకృతి మనకి నిస్వార్థమైన ప్రేమని, గాలి మనకు ఫ్రీయే, అన్నీ మనకు ఫ్రీగానే ఉంది, ప్రకృతి అమ్మ వంటిది, అట్లాంటి అమ్మ మనకు ఎలా అయితే నిస్వార్థంగా ఇస్తుందో అట్లాంటి నిస్వార్థ సాధన ఒకటి ఉందండి. రత్నాల్ని మనిషికి తన తాలూకా జాతక చక్రానికి అనువుగా మార్చి ఆ సమస్యను పరిష్కారం చేసే తన సంకల్పం ఏదైతే ఉందో ఆ ఇప్సితార్థాన్ని నెరవేర్చగలిగే శక్తిని రత్నాల్లో నింపే సాధన ఉందండి. ఆ సాధన చేస్తే సరిపోతుందండి, అందుకనే మేము ఇచ్చిన రత్నాలు బాగా పనిచేస్తున్నాయని మీకు ఫీడ్బ్యాక్ వచ్చిందండి. అవన్నీ కాదండి నాకు చెప్పండి ఇప్పుడు ఆ సాధన ఏంటో అన్నాడు. సాధన అన్నది గురుముహూర్తం నేర్చుకోవాల్సిన అంశం అండి, అది గురుముహూర్తం నేర్చుకొని మీరు సాధన చేస్తే అది వస్తుందని. అంటే కాదు, మీరు ఏ పుస్తకంలో చూసి నేర్చుకున్నారో చెప్పండి, నా పుస్తకం చదువుతానని. సో అది పుస్తకం నుంచి వచ్చింది కాదు స్వామి, మస్తకం నుంచి వచ్చింది. గురుముహూర్త ఆ సబ్జెక్టును నేర్చుకొని అది మనం సాధనలో పెట్టినట్లయితే ఖచ్చితంగా అవుతుందని. సో ఒక పండితుడే ఇట్లా మాట్లాడినప్పుడు సామాన్య మానవులు వారికి తెలియదు కాబట్టి వారు పలు విధాలుగా మేము అవసరమైతే డబ్బులు ఇస్తాం మీకు, లేకపోతే అదేదో చెప్పండి ఇట్లాగంటూ ఉంటారు. వాస్తవానికి చెప్పడానికి కూడా ఏమీ అభ్యంతరం లేదు. ఒక విద్యని నేర్చుకునే బేసిక్ ఏంటంటే, స్టెప్ ఏంటంటే, ఫౌండేషన్ ఏంటంటే దాని మీద ఒక గౌరవం శ్రద్ధ ఉండాలి. ఆ గౌరవం శ్రద్ధ లేని వాడికి మనం ఏం చెప్పినా సరే అర్థం కాదు. సాధన అన్నది మంత్రపూర్వకంగానే ఉంటుంది. కొన్ని మంత్రాలు కొన్ని పద్ధతుల్లో కొన్ని విధానాలు పాటించి చదివినప్పుడు ఆ మంత్రంలోని వైబ్రేషన్ ఆ శక్తి రూపంలో అక్కడ నిక్షిప్తం అవటం జరుగుతుంది. దేంట్లో కావాలంటే దాంట్లో. మనం దేవాలయ వ్యవస్థనే చూడండి, ఒక విగ్రహాన్ని మంత్రాన్ని దారపోసే వారికి ఆ ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాతే ఆ విగ్రహానికి శక్తి వస్తుంది. తద్వారా ఆ విగ్రహానికి సంబంధించిన మెయింటెనెన్సు ఆ మంత్రాలతోనే జరుగుతుంది. కాబట్టి మనిషి ఎట్లా ఆలోచిస్తున్నాడంటే
మనీ మెయిన్ ఇంపార్టెంట్. అంటే నేను క్రియేట్ చేసిన ఈ కాగితాలతో ఇవన్నీ దొరుకుతున్నాయి కాబట్టి, డబ్బుకు దొరుకుతున్నాయి కాబట్టి నేను ఏదన్నా కొనేసుకోవచ్చు అనే భావనలో ఉన్నాడు. దీనిలో పెద్ద పెద్ద వాళ్ళ పండితులకే తీసిపోలేదు ఎవరు. చాలా పేరున్న వ్యక్తి నేను చెప్తుంది. ఆయనే ఇట్లా మాట్లాడాడు వయసులో పెద్దవాయన అయినప్పుడు. కాబట్టి సామాన్యులు మాట్లాడుతూ ఉంటారు. ఈ మధ్యన కొద్ది కాలంలో ఇలాంటి పర్సన్స్ని కూడా చూడటం జరిగింది. కాబట్టి ఈ మంత్ర సాధన అన్నది గురుముఖత ఏదన్నా ఒక నిష్టతో ఏదైతే వారు చెప్పిన ఆ ఫౌండేషన్ ఉందో, మన మనసు ప్రశాంతత వచ్చినప్పుడు మనకు దాంట్లో సాధన సిద్ధి అన్నది దొరుకుతుంది. మామూలుగా బయటికి చెప్తే ఈ 2 అక్షరాల మంత్రమే మనకు అంత బాగా ఎఫెక్ట్ తీసుకొచ్చి దాన్ని వాదించే మూర్ఖులకు మనం చెప్పేది ఏమీ లేదు. కాబట్టి రత్నాలు పనిచేస్తాయి అన్నది మాత్రం సుస్పష్టమైన విషయము. కాకపోతే దానికి కావాల్సిన ఆ ఫౌండేషన్ అన్నది మనకు కావాలి. మన దగ్గర రత్నాలు తీసుకున్న ప్రతి వ్యక్తికి ఆ ఫౌండేషన్కి సంబంధించిన నేను ఏదైతే చెప్తా ఉన్నానో సాధన అన్నది, ఆ సాధన పూర్వకంగా ఆ రత్నాల్ని అట్లాగా శాస్త్రోక్తంగా వాటిని మంత్రించి దీవించి ఆ ప్రాణప్రతిష్ఠ ఏదైతే ఉందో అది చేసి మీకు పంపించడం జరుగుతుంది. కావున మీరు అది మీకు కొద్ది లెవెల్లో మీ సంసారిక జీవితంలో మనం నిత్య జీవితంలో మనం ఏ మేరకు దాన్ని మెయింటైన్ చేయవచ్చు, ఎలా మెయింటైన్ చేసుకోవచ్చు, ఎట్లా మనం వాటిని శుద్ధి చేసుకోవచ్చు, దాంట్లో మన ఎనర్జీస్ ఎలా నింపుకోవచ్చు అన్న విషయాన్ని కూడా క్లియర్గా తెలియజేయడం జరుగుతుంది. సో మనం ఇది డిఫరెన్సు బయట డీలర్స్ దగ్గర నుంచి. ఇలాగ ఇంత పద్ధతిగా ఇంత శాస్త్రోక్తంగా రత్నధారణ చేస్తే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి అన్న దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కొన్ని మంది ఆన్లైన్లో అమ్ముతూ ఉన్నారు. వీరితో మీరు ఇంత కమ్యూనికేషన్ని ఇంత శాస్త్రోక్తంగా అంటే ఈ విధానాల్లో మీకు ఎవరైనా ఆన్లైన్ డీలర్ దొరికితే ఖచ్చితంగా కొనుక్కోవచ్చు, తప్పేం లేదు. ఈ రోజున మేము ఆన్లైన్ వెబ్సైట్ పెట్టలేదు కదా అని చెప్పేసి నేను ఎవరి మీద తప్పుగా చెప్పట్లేదు. రేపొద్దున కాలంలో మేమైనా ఆన్లైన్ వెబ్ స్టోర్ ఓపెన్ చేయవచ్చు. కానీ ముఖ్య కారణం ఇదే. సో రత్నాలు కంటిన్యూస్గా మారుతూ ఉంటాయి, స్టాకు అప్డేట్ అవుతూ ఉంటుంది, కొత్త కొత్త రత్నాలు వస్తూ ఉంటాయి. సో వారికి ఏదైతే రత్నం ఇస్తున్నామో అది చూపించడం అన్నది భావ్యము. అట్లాగే దాంట్లో వారికి సమస్యానుసారం ఇవ్వటం అన్నది ఇంకా ముఖ్యమైన పద్ధతి. ఇక్కడ ఇలా ఆన్లైన్లో పెట్టేస్తే వారు సొంత వైద్యాలు ఎక్కువ చేసుకుంటూ ఉన్నారు. చాలామంది అడుగుతూ ఉన్నారు, అమెజాన్లో నేను ఇటు చూశాను గురుగారు, తీసుకోనా, ఈ కంకణం వేసుకోనా, ఆ కంకణం వేసుకోనా. ఈరోజే సాయంత్రం ఒక మెసేజ్ వచ్చింది, ఫెంగ్ షుయి బ్రేస్లెట్ తీసుకోమంటారు గురుగారు, నా స్నేహితుడు అడుగుతున్నాడని. భారతదేశంలో అఖండ జ్ఞాన సంపద ఉన్నది, జ్యోతిష శాస్త్రం ఉన్నది, మంత్రశాస్త్ర ట్రస్టులు ఉన్నారు, చాలా మంచి మంచి విద్వాంసులు ఉన్నారు, జ్ఞాన సంపన్నులు ఉన్నారు, ఇంత శాస్త్రాన్ని మీద పూర్తి పట్టుతో ఉన్నవారు ఉన్నారు. ఈ శాస్త్రాలన్నీ వదిలేసి ఎక్కడో చైనాలో పుట్టిన ఫెంగ్షీ వారిది తీసుకోవాలన్న ఆలోచన ఎందుకు అని అన్నాను. సరే గురువుగారు అని చెప్పేసి అన్నాడు. సో ఇక్కడ రకరకాలుగా కనపడిందల్లా కొనుక్కొని తగిలించేసుకుందాం, లేకపోతే మన దగ్గర డబ్బు ఉంది ఏదన్నా కొనేసుకోవచ్చు అన్న భావం నుంచి బయటపడతారని ఆశిస్తూ, మీకు ఆన్లైన్ పర్చేజుల మీద ఒక క్లారిటీ వచ్చిందని ఆకాంక్షిస్తూ వేరొక వీడియోలో మళ్ళా కలుసుకుందాం. శ్రీమాత్రేయ నమః.